నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకి మార్గనిర్దేశం చేశారు. ఈ వర్క్ షాప్ కి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి సెక్రటరీ చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులు హాజరయ్యారు. గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, ఫలితాలను పరిశీలించారు. ఏఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడొచ్చు, ప్రస్తుత సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృతపరచవచ్చు, ఈ అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలనలో ఏఐ వినియోగించిన మానవీయ కోణం ముఖ్యమని సీఎం తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో రియల్ టైంలో సేవలు అందిస్తామని అన్నారు. స్మార్ట్ పాలనకి ప్రాధాన్యత ఇస్తూ త్వరలో డేటా లేక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ వర్క్ షాప్ 2 రోజుల పాటు జరగనుంది. గ్రామ పంచాయతీల నిధులన్నీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. బిల్లులు రాకపోయినా పనులు చేసిన గుత్తేదారులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్నానని, గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని అన్నారు. పల్లెల్లో ఉండటం అంటే ఇష్టం, కానీ కుదరలేదని తెలిపారు. అధికారులు కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోంది. గతంలో చాలా తండాల్లో పర్యటించా, అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. చిన్న పైరవీలు చేసినా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. పంచాయతీరాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు, సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు. నేను ఆ రెండింటికి మా పేషీ నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ పెట్టాను. డిప్యూటీ సీఎం పేషీ నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ అంటే, ఒక చిన్నపాటి పైరివీలు చేసినా కానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే నాకు కింద దాకా అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ మాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా, లేదంటే పైరివీలు లేకుండా ఉండాలని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ దీన్ని ముందుకు తీసుకున్నాం. అందుకనే మనకి డిఈఓలు కానీ ఎవరైనా సరే ఏ స్థాయి అధికారులకైనా క్లియర్ కట్గా ఏం చెప్పి మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి. చాలా మంది మా పేజ్ మన వెంకటకృష్ణ గారు, మన ఓఎస్డీ వెంకటకృష్ణ గారు చెప్తా ఉంటారు, చాలా మంది ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు, లేదంటే సమర్థత ఉండి, నేను సమర్థతను వెతుక్కున్నాను. నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థని పటిష్టం చేద్దాం అనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి. ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే, వెతికి పట్టుకోండి. ఎవరైతే నిర్లక్ష్యం కాబట్టారో, ఎవరైతే సమర్థత ఉండి, ప్రతిభ ఉండి, ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబట్టారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి. అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, మంత్రులు, కేబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటి చెప్పాను, నేను ఈ కండిషన్స్ పెట్టాను. ప్రయారిటీ ఈజ్ ఎబిలిటీ కావాలి, సమర్థత ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ ని నేను వైలేట్ చేయను, నేను రూల్స్ ని వైలేట్ చేసైతే చేయను. అలాగే మీకు ఇవన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తికి సమర్థతను ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను. అలాగే కొన్ని చేసినవి కానీ కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేస్తుంది. అదే కనుక లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున మనం ఇంత ఉత్సాహంగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం మన మనసు ఒప్పేది కాదు. మీరు చెప్పండి కదా, 5 సంవత్సరాల్లో అసలు ఇలాంటి సందర్భం జరిగిందా మీరు ఆలోచించండి సార్. నేను ఒకటి, గ్రామాలు దేశాన్ని పట్టుకొమ్మలు కాబట్టి అది సర్పంచ్ స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి. కానీ దానికి చాలా కష్టసాధ్యమైంది ఏంటంటే, ఒకటి గ్రామాలు, పంచాయతీలు రాజకీయాల్లో కూరుకుపోయినాయి, లేదంటే వర్గపోరులో కూరుకుపోయినాయి, లేదంటే కులాల మధ్య కూరుకుపోయినాయి. వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. అందుకే రాగానే 10,000 కానీ 25,000 కానీ మన జాతీయ దినోత్సవానికి కావచ్చు, లేదంటే మన రిపబ్లిక్ డే కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ అక్కడ కూటమికి సంబంధించిన సర్పంచ్లే లేరు. దాదాపు 70-80% ఉంది ఇక్కడ. ఎందుకు ఆ భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేసామంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఎన్డీఏ ఇస్ దేర్ ఆర్ నాట్.
తెలుగుదేశం ఉందా లేదంటే భారతీయ జనతా పార్టీ ఉందా? పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు మృతదేహానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కావలి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కావలి చేరుకుని మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మధుసూదన్ గారి ఇందాక సభ్యులతో మాట్లాడాను. అది క్షణంలో అడుగుతుంది. వాళ్ళు ఇంకా నమ్మశక్యం లేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరిని వాళ్ళ కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అన్నీ నమ్మి కశ్మీర్లో అన్ని ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలోనికి మాట్లాడలేకపోతాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళని నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని, పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు భౌతిక కాయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. అక్కడ కుమ్మరవీధిలో ఆయన తల్లిదండ్రులు తిరుపాల్, పద్మావతి నివాసం ఉంటున్నారు. స్థానికంగా వారు అరటిపళ్ల వ్యాపారం చేస్తున్నారు. మధుసూదన్ రావు మృతి విషయాన్ని బంధువులు తొలుత వారికి చెప్పలేదు. గాయాలు అయినట్లు మాత్రమే సమాచారం ఇచ్చారు. మధుసూదన్ భౌతిక కాయాన్ని బుధవారం రాత్రి చెన్నై ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి గురువారం ఉదయం రోడ్డు మార్గంలో కావలికి తీసుకుని వచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. మధుసూదన్ రావు 12 ఏళ్ల క్రితమే బెంగళూరులో స్థిరపడ్డాడు. నేడు కావలిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. వైసీపీకి చెందిన ఏపీ మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆయన అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యజమానుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజనిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే గోపిని అరెస్టు చేశారు. పహల్గామ్లో ఉగ్రదాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు చందు సాంబశివరావు మృతులకి నివాళులర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రత, శాంతి భద్రతలకి విఘాటం కలిగించే చర్యలను సమర్థవంతంగా తిప్పికొడతామని చెప్పారు. ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకి జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలిపింది. ముష్కర మూకలను ఎన్డీఏ ప్రభుత్వం కూకటి వేలతో పెకిలిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, కటకంశెట్టి విజయలక్ష్మి, అలివేలు, మధులాల్, జట్టి బాబు, అశోక్, కదిరి సంజీవ్, రంజిత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి టెర్రరిస్టుల దుశ్చర్యని ఖండిస్తూ జనసేన పార్టీ 3 రోజుల సానుభూతి
సంతాప దినాలుగా ప్రకటించి వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. టెర్రరిస్టులుగా ఉన్నటువంటి వారు కూడా మనుషులే, వారు కూడా కుటుంబాలు అనే వారు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషిని చంపిన తర్వాత వారి కుటుంబ పరిస్థితి ఏంటి, వారి పరిస్థితి ఏంటి కూడా ఆలోచించుకోవాలి. అయినా కూడా వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తప్పనిసరిగా వారిపై చర్యలు ఉంటాయి. వారి వెనక ఎంత పెద్ద దేశాలున్నా, ఎంత పెద్ద మనుషులున్నా కూడా వారికి కూడా తగిన శాస్తి చెప్పడానికి కూటమి ప్రభుత్వం ముందుంది. ఎవరూ కూడా ఒక మనిషిని చంపేంతగా ఆలోచన చేయకూడదు. టెర్రరిస్టులైనా కూడా మనుషులే. వారు ఏదో రకంగా వారు ఎవరైతే వారిని ప్రేరేపిస్తున్నారో ఆ ప్రేరేపణలో మంచి తీసుకోవాలి, కానీ చెడుని తీసుకొని ఇట్లా దేశాల మీద పడి సమాజం మీద పడి మనుషులు చంపే విధంగా రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకి మన జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ ఈ 3 రోజులను కూడా నిరసన దినాలుగా, సంతాప దినాలుగా ప్రకటించింది. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిన్న క్యాండిల్ లైట్ విజిల్ జరిగింది. ఇవాళ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు కూడా మానవహారం ధర్నా కార్యక్రమాలు, క్యాండిల్ లైట్ విజిల్స్ ప్లాన్ చేస్తాం. ఇదంతా ఎందుకంటే బాధతోటి మన దేశ అభివృద్ధిని, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూడలేని కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి ఈ మారణ హోమం ఆపాల్సిన టైం ఆసన్నమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా యావత్ భారతదేశ ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని మన పార్టీ తరఫున, మా పార్టీ తరఫున, అలాగే మన కూటమి ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మేము సమర్థిస్తూ, మద్దతిస్తూ మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ ప్రభుత్వాలకు అండగా ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ముష్కరుల యాక్టివిటీని తీవ్రంగా ఖండిస్తూ ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, మా బంధువుల్ని కోల్పోయిన ఫ్యామిలీస్కి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇంకా శ్రీనగర్లో కొంతమంది గాయపడిన వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు వెంటనే కోలుకోవాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి ఈ తీవ్రవాద చర్యల్ని ఖండించడం, మేరా భారత్ మహాన్ అని చాటి చెప్పడానికి మేము ఈ కార్యక్రమాలు చేపట్టాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్ శామ్యూల్ పాల్ మాట్లాడారు. జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడి విధి విధానాల గురించి వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్ శామ్యూల్ పాల్ మాట్లాడుతూ జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు, విధి విధానాల గురించి వివరించారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. నా పేరు శామ్యూల్ పాల్, జిల్లా పరిషత్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సెలబ్రేషన్ చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అనగా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. మన రాష్ట్రం తరపున మరి సీకే కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మేము జిల్లా పరిషత్లో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించాం. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 1957వ సంవత్సరంలో బలవంతరాయ్ మెహతా కమిటీ ఈ 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసింది. ఇది 73, 74 రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ సవరణ జరిగి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 3 అంచెల వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థలో జిల్లా పరిషత్తులు, అదేవిధంగా మండల పరిషత్తులు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు అనేటువంటి 3 అంచెల పరిపాలనా విధానం కొనసాగుతూ ఉంది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మరి పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న సిఫార్సుల మేరకు పనిచేయటం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్లు, పాలకవర్గం ఈ పరిపాలన నిర్వహిస్తూ ఉంటారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టామని అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. 1,06,00,000 వ్యయంతో చేపట్టిన విమెన్స్ కాలేజీ మెయిన్ రోడ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాలను తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి అరండల్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్ ఆర్జేడీ ఆఫీస్తో పాటు ప్రభుత్వ కళాశాల మహిళా కళాశాల కాంపౌండ్లో ఉన్నటువంటి దాదాపు 20 అడుగులు లోతుగా 1.2 కిలోమీటర్స్ వెడుతున్నటువంటి ఏరియాని వెకేట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కాంపెన్సేట్గా ఇచ్చేటువంటి బాండ్స్ కాకుండా ఆ గోడని కాంపౌండ్ వాళ్ళని నిర్మించి వెంటనే, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా విద్యార్థి మహిళలు ఉంటారు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి పేషెంట్స్కి ఇబ్బంది రాకూడదనేటువంటి ఆలోచనతో వెంటనే టెండర్స్ని పిలవడం, ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి దాదాపు 1,06,00,000 రూపాయలతో 1.2 కిలోమీటర్స్ సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్స్ 2 డివిజన్స్లో 5-6 డివిజన్ సంబంధించినటువంటి ఉమెన్స్ కాలేజ్ సదరన్ వైజ్గా తూర్పు పడమర వైపు 2 వైపులు కూడా గోడలు కట్టడం, అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా 2 డివిజన్కి సంబంధించినటువంటి గోడని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా ROB అనేది నిర్మించడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వేగవంతం చేస్తూ వెంటనే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో గుంటూరు నగరపాలక సంస్థ మరియు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా ఎవరికైతే నష్టపరిహారం చెల్లించాలో వాళ్ళందరికీ కూడా మొన్నే చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 71 లక్షల రూపాయలతో చెక్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి కానీ మహిళా కళాశాలకు కానీ గోడ నిర్మించడం, అలాగే ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా వాళ్ళని వెంటనే అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మౌలిక వసతులు కల్పించడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం. ఇది ఒక మంచి ప్రభుత్వంగా, అంటే ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు. ఇక్కడ ఉన్న జీజీహెచ్లో ప్రతి ఒక్కరు డిసీజ్తో బాధపడుతున్నారు కాబట్టి మంచి ఆరోగ్యపరంగా కానివ్వండి వాళ్ళకి ఏ ఇబ్బంది పడకుండా ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఈ శంకర్ విలాస్ దగ్గర కూడా శంకర్ ఎలాగైతే చేశామో ప్రతి ఒక్కటి కూడా మేము అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తున్నాం. ఈరోజు శంకర్ విలాస్ బ్రిడ్జ్ ROB నిర్మాణం చేపడుతున్నారు కారణం చేత 20 అడుగుల దాకా ఇక్కడ మనకి ఉమెన్స్ కాలేజీ కానివ్వండి, ఇక్కడ RJD ఆఫీస్ కానివ్వండి, జీజీహెచ్ కానివ్వండి 20 అడుగులు లోపలికి వెళ్ళటం వలన మొన్న MP గారి చేతుల మీదుగా వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వటం జరిగింది. మన మున్సిపాలిటీ తరపు నుంచి ఇక్కడ 1,06,00,000తో ఈ కాంపౌండ్ వాల్ అనేది కూడా నిర్మిస్తున్నారు. ఇది 1.2 కిలోమీటర్ దూరంలో ఈ వాల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి అనౌన్స్ చేసిన వెంటనే కూడా ఈ వర్క్లు అనేది కూడా చాలా ఫాస్ట్గా ఎమ్మెల్యే గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, MP గారు కానివ్వండి వెంటనే కాంపౌండ్ వాళ్ళు కట్టించే విషయంలో కానివ్వండి, ఏదైనా వర్క్లు అనేది ఫాస్ట్గా జరిగే విషయంలో కానివ్వండి చాలా ఫాస్ట్గా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ వాల్ అనేది ఈరోజు ఎమ్మెల్యే గారు, మేయర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన ప్రోగ్రాం జరగడం జరిగింది. దీనికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా త్వరగా కంప్లీట్ చేయాలని కూడా కోరుకుంటున్నారు. గుంటూరు సంగడిగుంట రెడ్ల బజార్లోని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు 2024-25 SSC ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ చైర్మన్ చింతల భానుప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చింతల భానుప్రసాద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. భానుప్రసాద్ మాట్లాడుతూ నిన్న విడుదలైన SSC ఫలితాలలో శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. పరీక్షలకు 42 మంది హాజరు కాగా 41 మంది ఉత్తీర్ణత సాధించారు. 600కు గాను మీర్జా సుమియా బేగం 585 మార్కులు, హసిజ్ఞ 578, వసంత 562 మార్కులు, జి గీత సౌమ్య 558 మార్కులు, SK షబానా 550 మార్కులు సాధించారని తెలిపారు. 500 మార్కులకు పైగా 12 మంది విజయం సాధించారని తెలిపారు. విద్యార్థులు ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. SSC ఫలితాల్లో శ్రీ సూర్యతేజ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థులు 42 మంది, ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు 41 మంది. వీరిలో అత్యధిక మార్కులు 600కు గాను 585 మార్కులను సాధించి 550కి పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు వీరిలో 5గురు, 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 12 మంది. ఈ యొక్క ఘన విజయానికి సహాయపడినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విజయానికి తోడ్పాటునిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.
ఈ యొక్క ఘన విజయాన్ని సాధించినటువంటి మా యొక్క విద్యార్థులను అభినందిస్తున్నాను. I am Sumaya. I have been studying in Sri Suri Teja High School from nursery. I scored 585 marks in my 10th board. I am very happy. This achievement wouldn't have been possible without the support and guidance of my principal sir, teachers and my family. I am especially thankful to my parents for supporting me. I would like to thank Bhanu Prasad sir for encouraging me. He always inspires and motivates us to achieve our goals. వసంత, నేను శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్లో చదివాను 10th. నిన్న జరిగిన ఎస్ఎస్సి ఫలితాలలో 600కి గాను 562 మార్కులు సాధించాను. ఈ విజయానికి కారణమైన మా ఉపాధ్యాయులు భాను సార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు శిక్షణ. నేను శ్రీ సూర్యతేజ హై స్కూల్ చదువుతున్నాను. నిన్న విడుదలైన ఎస్ఎస్సి బోర్డు రిజల్ట్స్లో నన్ను 600కు గాను 550 మార్కులు సాధించాను. ఈ విజయానికి సహకరించిన నా ఉపాధ్యాయులకు, మా ప్రిన్సిపల్ భాను ప్రసాద్ సార్కి ధన్యవాదాలు చెప్తాను. मैं रईशा, मैं अपनी 10th क्लास श्री सूर्या स्कूल में पढ़ चुकी हूँ. हमारे स्कूल के बड़े साहब भानु सार हैं. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.